అంటే ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఫస్ట్ డే స్కూలు అని పిల్లల కోసం రకరకాల అలంకరణలతో రకరకాల కార్యక్రమాలతో కొందరైతే సాక్షాత్తు డప్పులతో డ్రమ్ములతో మంగళహారతులతో పిల్లలను స్వాగతించే స్కూల్స్ ఉన్నాయి. నడుస్తుంది ఆ ట్రెండ్ ఇప్పుడు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. పిల్లలు గురువుకు నమస్కరించాల్సిన సమయం సందర్భాన్ని సంస్కృతిని పక్కకు పెట్టి పిల్లలు వస్తుంటే గేటు దగ్గర డోరు దగ్గర పిల్లలకి ఎదురెళ్ళి పిల్లలకి హారతులు ఇచ్చి వాళ్ళని ఎదుర్కొని రావడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? ఒక్కసారి ఆలోచించండి. అంటే ఫస్ట్ డే కదా, పిల్లలు హ్యాపీగా ఉండాలి, ఓకే. సంతోషకరమైన వాతావరణం ఇవ్వడం వరకు ఓకే. సంతోషకరంగా ఉండేంత ఎన్విరాన్మెంట్ ఇవ్వడం వరకు ఓకే. పిల్లలతో టీచర్స్ కలిసి ఉండడం, కలిసిపోవడం, వాళ్ళను ఆనందపరచడం, వాళ్ళతో పాటు ఆడుకోవడం, వాళ్ళతో పాటు ఉండడం, వాళ్ళతో పాటు కలిసిపోవడం, వాళ్ళతో పాటు కబుర్లు చెప్పడం, కథలు చెప్పడం, ఇదంతా ఓకే. కానీ పిల్లలు ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు, లేకపోతే ఏదో గొప్ప గొప్ప విషయాలు సాధించినట్టు వాళ్ళకి ఎదురేగి వెళ్ళి హారతులిచ్చి తీసుకురావడం అనేది, అది దట్టు టీచరు ఎదుర్కొని రావడం అన్నది మాత్రం అసలు కరెక్ట్ కాదు. నిజంగా మీకు హారతి ఇవ్వాలనిపిస్తే తల్లిదండ్రులు ఇవ్వండి. పిల్లలను ఇంటి నుండి స్కూల్కి పంపే ముందు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది, కొత్త విషయాలు నేర్చుకోబోతున్నారు కాబట్టి చక్కగా తలంటు స్నానం చేపించి కొత్త బట్టలు, ఉతికిన బట్టలు వేసి వారికి హారతి ఇచ్చి మీ నచ్చిన దేవుళ్లకు నమస్కరించి వారికి జ్ఞానాన్ని ఇవ్వమని వారిని పంపడం ఒక పద్ధతి, ఒక మంచి పని. కానీ పిల్లలు వస్తుంటే టీచర్లు ఎదురెళ్ళి వారికి స్వాగతించడం, వాళ్ళను తీసుకురావడం అనేది మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఒకరేదో చేశారని, ఒకరు ఇంకేదో స్కూల్ చేసిందని, ఒకరిని చూసి ఒకరు ఇలా టీచర్ల గౌరవాన్ని దిగజార్చడం అనేదైతే అస్సలు కరెక్ట్ కాదు. పిల్లలకి ఏం తెలుసు, మన సంస్కృతి ఇదే కావచ్చు, లేకపోతే ఇలానే ఉండాలి కావచ్చు అని వారు తప్పుడు విధంగా అర్థం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. పిల్లల్ని సంతోషపరచడం వేరు, వారికి దిగి టీచర్ల విలువను తగ్గించడం వేరు. అవునంటారా? కాదు.